గిరీశం మావయ్య దేశ బొగ్గొట్ట వచ్చినప్పుడల్లా తమర్ని ఎన్నిక చేస్తుంటారండి. అగ్నిహోత్రాదానులు నాకు వారికి చాలా స్నేహం చూసారా. కొంచెం నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్న మాటలు గణించకండే. వ్యాసం ఇతిహాసం ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్లో అయినా కనీసం వాళ్ళిద్దరు గొడవ తీరుతుందేమో చూద్దాం రండి. కర్ణాటక శాస్త్రులు నవ్వుతూ, కోట్లకు విలువైన మాట అన్నావు బావా. గిరీశం కర్ణాటక శాస్త్రితో, దిస్ ఈజ్ బార్బరస్. చూచారా అండి జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారో. నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదు, సెలవు పుచ్చుకుంటాను. వెంకమ్మ చాలు చాలు బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకిదే భయం. ఆయన మాటలు ఎక్కడికి బాబు, వెళ్ళిపోకండి. కర్ణాటక శాస్త్రులు అగ్నిహోత్రాదానులు కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నావు. బుచ్చమ్మ నమ్మిన 1500 రూపాయలు ఏం చేశావు. గిరీశం సర్లింగ్ గర్ల్స్ డామ్ ఇట్. అగ్నిహోత్రాదానులు ప్రతి గాడిద కొడుకు అమ్మా బెమ్మ వంచుంచాడు. కూరగాయల షోయ్ అమ్మడానికి ఆ రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు కదా, దాని గతి ఏమై ఉండును. కర్ణాటక శాస్త్రులు చచ్చాడంటే వాడిదే తప్పు. మంచం మించి దించేయడానికి సిద్ధంగా ఉన్న వాడికి కట్టావు. గిరీశం తమరేనా నులక అగ్నిహోత్రావధానులు గారు. ఈ పట్టని చెట్టలో తమంతవారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు. వైదవే మాది కూడా రాజమహేంద్రవరమే. అగ్నిహోత్రావధానులు మీది రాజమహేంద్రవరమే అండి. ఆ మాట చెప్పారు గారేం. రామావధానులు గారు బాగున్నారా. గిరీశం బాగున్నారండి, ఆయన మా మేనమావ గారండి. అగ్నిహోత్రావధానులు ఆ మాట చెప్పారు గారు. గిరీశం మావయ్య దేశ బొగ్గొట్ట వచ్చినప్పుడల్లా తమర్ని ఎన్నిక చేస్తుంటారండి. అగ్నిహోత్రావధానులు నాకు వారికి చాలా స్నేహం చూసారా. కొంచెం నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్న మాటలు గణించకండే. అమ్మయ్య మొత్తానికి గిరీశ్ అన్ని అగ్నిహోత్రావధానులు యాక్సెప్ట్ చేసేసాడు. సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుస్తుంది.